49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కవితని అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీకి గ్రాఫ్ పడిపోతుంది, అంటే ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిల్లుతుంది అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దానికి తోడు కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్స్ కూడా అంటే అక్కడ సరిగా పడక, అంటే వేరే పక్క పార్టీల వైపు చూస్తున్నారు కూడా అంటున్నారు. సో దానికి తోడు ఈ జూపల్లి వ్యాఖ్యలను చూస్తే ఒకవేళ బీజేపీ ఏమన్నా ఆ పరిస్థితి ఎదుర్కొనబోతుంది అనుకోవచ్చా? ఒకటి, కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడింది నేను కూడా వచ్చింది, పత్రికల్లో వచ్చి చూసిన. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బలోపేతం కాలేకపోతుంది, బీజేపీలోకి జాయినింగ్స్ లేవు అనేది నిజంగా కూడా ఇది భావదారిద్ర్యం. భావదారిద్ర్యం అంటారు దీన్ని. అంటే బీజేపీకి, అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాదు అనేది, అంటే బీజేపీకి ఉన్న భావదారిద్ర్యం ఈ రాష్ట్రంలో, దేశంలో కాదు ఈ రాష్ట్రంలో. కవిత గారు అరెస్ట్ అయితే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అసలు ఆమె అరెస్టుకు మీ బీజేపీ పార్టీ పెరగడానికి కారణం ఏంటి? సంబంధం ఏంటి? లింక్ ఏంటి? లింక్ ఏంటి? మీ పార్టీ పెరగాలి, మీ పార్టీ బలోపేతం కావాలంటే సంస్థాగతంగా మీరు బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా కొత్త అభ్యర్థులను ఎంచుకోవాలి, ఇతర పార్టీల నుంచి రావాలని మీరు కూర్చున్నారు, ఒక కమిటీ వేసుకొని కూర్చున్నారు, అంతే కదా. బీజేపీలో ఒక చేరికల కమిటీ అనేది ఒక డెస్క్ చేశారు, దానికి ఈటల రాజేందర్ గారిని పెట్టారు. ఎవరు జైలు కావాలి, ఎవరు జైలు కావాలంటే ఏమిటి మీరు చేస్తున్న తతంగం? ఇతర పార్టీల నుంచి జైలు కావాలి, మా పార్టీ బలోపేతం కావాలి, అందుకోసమే కవిత గారిని అరెస్ట్ చేస్తలేరు, ఎవరు జైలు అవుతలేరు, మా పార్టీ బలోపేతం అవుతలేదు. ఇదేం భావదారిద్రం? ఏం భావదారిద్రం? సో మీరు చేయాల్సింది ఏంది? పార్టీని సంస్థాగతంగా నిర్మించండి, భూస్థాయి నుంచి నిర్మించండి, భూస్థాయి నుంచి నిర్మించి అందులోనే ఒక నాయకుని ఎంపిక చేసి ఎమ్మెల్యే అభ్యర్థులు తయారు చేయండి. ఇతర పార్టీల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? కవిత అరెస్ట్ కావాల్సిన అవసరం ఏమున్నది? అంటే కవిత అరెస్ట్ కాకపోతే మీ పార్టీగా బలోపేతం కదా. ఏమిటిది? నవ్విపోదురు కాక జనం. పోనీ అంటే అరెస్ట్ చేస్తే పార్టీ పెరిగిపోతా, అధికారంలోకి వస్తారా? అది ఎట్లా సాధ్యం? వాళ్ళ ఫీలింగ్ అలా ఉంది కదా జనాల్లో. అంటే ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు, లిక్కర్ కేసులో ఆమె ఇరుక్కుంది, సో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా జనాలు కూడా చాలా మంది. మరి అవును, లిక్కర్ కేసులో ఇరుక్కుంది, లిక్కర్ కేసులో ఏదో ఆమె అవినీతి చేసింది అన్నారు. మరి ఏమైంది? ఎందుకు నిరూపించట్లేదు? బీజేపీ కేంద్రంలోనే ఉంది కదా. అవును, ఎందుకు నిరూపించట్లేదు? అంటే ఏం ఆధారాలు దొరకట్లేదా? అంతే కదా దాని అర్థం. ఆధారాలు దొరకట్లేదనే కదా. సో ఆమె ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్ లేదు కదా. పోనీ ఇండైరెక్ట్గా ఉంటే మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అంటే మీ దగ్గర ఆధారాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కవిత గారు అరెస్ట్ అయితే బాగుండు అంటే, కవిత గారు మరి అరెస్ట్ చేస్తే పార్టీ బలోపేతం అవుతుందా? దానికి దీనికి ఏం సంబంధము? ఇది నిజంగా బీజేపీ యొక్క అది అసలు ఆలోచనే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అవినీతి మీద పదే ఆరోపణలు చేశారు ఈ రాష్ట్రంలో. మిషన్ భగీరథ మీద చేశారు, మిషన్ కాకతీయ మీద చేశారు, కాళేశ్వరం మీద చేశారు, ఇన్ని అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాని మీద దాన్ని నిరూపించలేదు. అయినా అక్కడెక్కడో లిక్కర్ కేసు ఏదో జరిగిందంట, ఆ ఢిల్లీలో జరిగిన దానికి కవిత గారికి సంబంధం ఉందంట, సంబంధం ఉంది, ఆమెను అరెస్ట్ చేయాలంటే ఆమె అరెస్ట్ చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది. ఏమిటి ఇది? నిజంగా కూడా బీజేపీ పార్టీలో పదే కవిత అరెస్ట్ ఖాయం, వాళ్ళే స్టేట్మెంట్లు. అంటే వీళ్ళు ఈడీయా సిబిఐయా? ఏమిటిది? పోనీ మీరే స్టేట్మెంట్ ఇస్తే మీరే మాట్లాడుతారు, అరెస్ట్ జనం నమ్మిరు, అరెస్ట్ కాకపోతే జనం మిమ్మల్ని వీళ్ళు కరెక్ట్ కాదని చెప్పి జనమే అనుకుంటారు, మీరే భావిస్తారు. సో అందుకోసమే పార్టీ బలోపేతం కావాలంటే సంస్థాగతంగా కావాలి. ఇతర పార్టీలు ఎవడొస్తాడు వాళ్ళ ఇండ్ల పోటీ తిరిగి ఏమిటిది? ఎవడు రాకపోతే ఎవడొస్తలేడు. సో అందుకోసమే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే అధికారంలోకి వస్తారు తప్ప ఈ అరెస్టులు, ఈ చేరికల వల్ల పార్టీలు అధికారంలోకి రావు.